విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రజ్యోతి పేపర్ను చూద్దాం. హైడ్రాతో వ్యతిరేకత, మారుతున్న ప్రజాస్పందన, ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు. ఈ వ్యతిరేకత ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇవాళ మారటమైంది. హైడ్రా అనేది పేద ప్రజల గూడు గోల్చడానికి, పేద ప్రజల ఇండ్లని చెరబట్టడానికి ఉందని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతుంది. పెద్దోళ్ళది, పెత్తందారులది, పెట్టుబడిదారుల ఇండ్లు ఏది ఒక ఇటుక పిల్ల కూడా కదలలేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వ్యతిరేకత ఎప్పుడో స్టార్ట్ అయింది. జనంలో తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని. ఇదేందిరా నాయన, ఏదో జరిగిద్దని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన ఇళ్ళకే ఎసరు పెట్టిండు, మన పునాదులు కదిలిస్తాడు, రోడ్లపైన పడేసే కార్యక్రమం పేద ప్రజలను చేస్తాడు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వ్యతిరేకత ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది. హైడ్రా అనేది ఒక విధి విధానాలు లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా, దానికి ఒక ఎట్లా వెళ్ళాలి, దానికి విధానాలు ఏందనే చర్చ లేకుండా పెట్టిండు. కేసీఆర్ ధరణిని ఎట్టయితే ఓవర్ నైట్లో పెట్టిండో, మొత్తం వీఆర్ఓల దగ్గర ఉన్న పానీలు రికార్డుని గుంజుకొని 2-3 గంటలలో మొత్తాన్ని సమూల ప్రక్షాళన చేసినట్టు ఆయన కలరింగ్ ఇచ్చిండు. వీళ్ళ హైడ్రా కూడా అట్లే ఉంది. ఎవరితో మాట్లాడలే, బాధితులతో మాట్లాడలేదు, రాజకీయ పార్టీలతో చర్చ లేదు, అధికారులతో చర్చ లేదు. ఒక 2-3 కూర్చొని కూల్చండి బుల్లెట్ తెసిపోయి ఒకటే కూల్చుడు పెట్టిండు. ఏదో గుండు గుత్తాగా కూల్చుడు కార్యక్రమం కూలికి ఇస్తే ఎట చేస్తారో ఇక ఆ పద్ధతిలో పెట్టిండు. మరి కూల్చితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంది, ఆ పరిణామాలకు సంబంధించి, నష్టానికి సంబంధించి ఎట్లా ఎవరిని బాధ్యులు చేయాలి, ఆ నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి, ఆ రోడ్ల మీద పడితే అటు ఇటు కాని టైంలో పిల్లల స్కూళ్ళు ఉంటాయి, రకరకాల ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళ ఆ ఏరియా కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళని కూల్చితే ఎడిపోవాలి అని చెప్పి కనీస అవగాహన కూడా లేకుండా మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం పోండి అని ఒకళ్ళని, మూసి పర్యావరణ ప్రాంతాల్లో నిర్వాసితుల్ని, నువ్వు డబుల్ బెడ్రూమ్ లేలో సిటీకి 40 కిలోమీటర్ల దూరం వస్తే వాళ్ళ పిల్లల స్కూళ్ళు ఆల్రెడీ మిడిల్లో ఉన్నారు, వాళ్ళు ఈ ఏరియాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు, రకరకాల వ్యాపారాలు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని నడుపుకునే వాళ్ళు ఉన్నారు, బతుకు కోసం, జీవనం కోసం రకరకాల పద్ధతుల్లో పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇడిపోవాలా? నువ్వు ఏమన్నా 40 కిలోమీటర్ల మహేశ్వరం దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, లేకపోతే షామీర్పేట దగ్గర ఉన్నాయో, జీడిమెట్ల దగ్గర ఉన్నాయో ఇస్తే, మేడ్చల్ దగ్గర ఉన్నాయో ఇస్తే వాళ్ళు ఎట్లా అక్కడ ఎగ్జిస్ట్ కావాలి? ఈ ప్రాంతంలో చదువులేంది, ఉద్యోగాలేంది, కథ ఏంది, ఏది లేకుండా మీరు పోయి కూలవండి, అడిగినోటి డబుల్ బెడ్రూమ్ అని చెప్పండి, అందరికి కూడా రావు మళ్ళీ అని చెప్పే కార్యక్రమంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సర్వనాశనం అయిపోతామని శాపనార్థాలు పెడతాను. మామూలు లేదు, వాళ్ళ అరణ్య రోదన అన్నమాట, మామూలు రోదన కాదు. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వార్త రాసింది. దూకుడుగా వెళితే చట్టపరమైన సమస్యలు, ఉన్న అనుమతులను పరిగణలోకి తీసుకోవాలి, ఆక్రమణలకు జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతులను రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి, తొలుత చెరువుల సరిహద్దులు లెక్క తేల్చాలి, ఎఫ్టీఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి, సోషల్ మీడియాలో వ్యతిరేకత ప్రచారంపై దీటైన వ్యూహంతో ముందుకెళ్ళడం అవసరం. ఎంత దీటైంది వెళ్ళినా ఫెయిల్ అయ్యారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఇవ్వాలంటమేందండి, ఆక్రమణలకు జిహెచ్ఎంసీ అట, హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తే వాటి రద్దు చేయాలట. అసలు అనుమతులు ఇస్తే మరి అనుమతిని బేస్ చేసుకొని కట్టుకున్నా నువ్వు రద్దు చేస్తే అయిపోద్ది, అయింది అంటే రద్దు చేసాక మళ్ళీ మీరే అనుమతిస్తారు, మీరే రద్దు చేస్తారు, మీరే కూలుతారా? అనుమతి వన్స్ ఇచ్చారు అంటే అది ఆటోమేటిక్గా అనుమతి కిందనే వద్దే, దాన్ని రద్దు చేయడం లేదు. అడ్డగోలుగా రద్దు చేస్తా అంటే ఎట్లా? అరే కనీసం లాజిక్ ఉండాలి కదా. కనీసం లాజిక్ లేకుండా మేము రద్దు చేస్తాం, తొలుత చెరువులు సరిహద్దులు లెక్క తేల్చాలట. అంటే ఏ సరిహద్దులు లెక్క తేల్చకుండా బుల్డోజర్ పోయి కోలుతుంది ఇవాళ అంటే అన్యాయం కాదు ఇది. ఇగో ఇదే లోపం, అంటే హైడ్రా సమన్వయ లోపం. హైడ్రాకి ఇచ్చే డైరెక్షన్ ప్రభుత్వం సరిగ్గా ఇదే. చెరువులైనా, నాలాలైనా, వాగులైనా ముందు సర్వే చేయాలి ఫస్ట్. ముందు సర్వే చేసిన తర్వాత దాని తర్వాత ఎక్కడెక్కడ హద్దులు ఉన్నాయి, ఎవరికి ఏం అనుమతులు ఉన్నాయి, ఎవరిది గోల్చాలి, ఎవరిది గోల్చొద్దు అనేది ఒక నిర్ధారణ అయిన తర్వాత 3-4 డిపార్ట్మెంట్లు సమన్వయంతో చేయాలి. అది రెవెన్యూ, ఇరిగేషను, హైడ్రా, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ. ఏది లేదు, పోయి బుల్డోజర్ ఇచ్చిండు, కూల్చు అనే పద్ధతిలో వదిలే. చెరువులకు సరిహద్దులే లేవాట ఇంతవరకు. మరి సరిహద్దులు లేకుండా ఎట కూలుతున్నారు, ఇది చెరువులో ఉందని ఎట తెలిసింది మీకు, ఎవరు చెప్పారు అంటే సమాధానం లేదు. ఇవాళ మూసీలో కూడా అదే జరుగుతుంది. పోతున్నారు, రెడ్ టేప్ వేస్తున్నారట, రెడ్ మార్కు. ఎట్లా రెడ్ మార్క్ వేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి, అసలు మ్యాప్ ఏముంది, ఎన్ని మీటర్లు ఉంది మూసి, ఎక్కడ వరకు కబ్జా అయింది, ఎక్కడి వరకు కబ్జా కాలేదు అనేది ఎట్లా తెలిసి మీకు రెడ్ మార్క్ వేస్తారు ఓవర్ నైట్లో? రెడ్ మార్క్ వేయాలంటే కనీసం మెజర్మెంట్స్ ఉండాలి కదా. ఏ మెజర్మెంట్ లేదు, డైరెక్ట్గా రెడ్ మార్క్ వేసినాం కాబట్టి కోల్చడమే.
నువ్వెవడు రెడ్ మార్క్ వేయడానికి? రెడ్ మార్క్ వేయాలి అంటే దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి, దానికి కొలతలు ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి. ఏది లేకుండా మార్క్ వేస్తే అయిపోయింది, కూల్చుడేనట. ఇగో ఇదే స్పష్టమైన లోపం కనపడుతుంది ఇందులో. కాబట్టి ఫెయిల్ అయింది. వాళ్ళకి మేము ఏడనో ఇస్తామని చెప్తున్నాం. స్టే ఉండగా ఎలా కూల్చుతారు? కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోరా? హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దారు హాజరై వివరణ ఇవ్వాలి అని హైకోర్టు చివాట్లు పెట్టింది నిన్న. స్టే ఉన్నా కూడా కూల్చారట. మాకు స్టేతో కూడా సంబంధం లేదు, మాది రెడ్ మార్క్ పరిపాలన, మాది హైడ్రా బుల్డోజర్ పరిపాలన అని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది. అంటే హైకోర్టు తీర్పు అంటే కూడా లెక్కలేదా? ఆర్డర్ అంటే మీరు ఇమీడియట్గా నువ్వు వస్తావా లేదా జూమ్లో పాల్గొంటావా? పాల్గొని మాకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా పాల్గొని చెప్పాలి, లాయర్ గీయర్ కాదని చెప్పిందట. అడ్వకేట్ కాదు, నువ్వే రావాలని చెప్పిందట హైకోర్టు. నువ్వు ప్రత్యక్షంగా వచ్చి హైకోర్టు కన్నా అటెండ్గా, లేదంటే దాంట్లో జూమ్లో పాల్గొను అని చెప్పిందట ఆన్లైన్లో. ఇది హైకోర్టు అయితే చివాట్లు పెట్టింది. కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక? ప్రాజెక్టు గురించి తెలియకుండానే పదవులు అనుభవించారా? అలాగైతే మీరు రాజీనామా చేయాలి. కొందరిని రక్షిస్తున్నారా? ఈఎన్సీ కార్పొరేషన్ ఎండి హరిరామ్కు జస్టిస్ ఘోష్ ప్రశ్నలు. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటు కారణం ఏమిటో చెప్పలేదు. రుణాల కోసం రిజర్వాయర్లు పంప్ హౌజులు తాకట్టు అని అధికారులు చెప్పారట. కాళేశ్వరం ఎవరి మానసపుత్రిక అంటే కేసీఆర్ మానసపుత్రిక అని పదేళ్లలో కేసీఆర్ ఆయన పార్టీ చెప్పింది పదే. ఇక దాంట్లో ఏముంది? మానసపుత్రిక ఎవరు? దీంట్లో తప్పేం జరిగింది? పెద్ద కమిషను, దీనికి పెద్ద లాజిక్ అవసరం లే. తప్పు జరిగినా, ఒప్పు జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా దానికి కేసీఆర్ కారణం, కేసీఆర్ ప్రభుత్వమే కారణం. ఇక దాంట్లో పెద్దగా కోడిగుడ్డు మీద బీగినట్టు దానికి కమిషను, విచారణలు అవసరమే లేదు. వాస్తవంగా తప్పు చేయడానికి కేసీఆర్ కారణం. ఒకవేళ ఒప్పు జరిగినా, దానివల్ల లాభం జరిగినా కేసీఆరే కారణం. అది మానసపుత్రిక ఎవరిది అంటే కేసీఆర్ది అని వాళ్ళే చెప్పారు. కేసీఆర్ కళ కాళేశ్వరం. అప్పట్లో ఉన్న గవర్నర్ అయితే ఈఎస్ఎల్ నరసింహన్ కేసీఆర్ని కాళేశ్వరరావు అని పిలిచిండు. కేసీఆర్ కాదు అయినా కాళేశ్వరరావు అని పిలిచిండు. ఇక మానసపుత్రిక ఎవరిదైతే ఆయనదే అయింది, కేసీఆర్దే. అంటే మంచిగా నీళ్ళు వచ్చినప్పుడు, నీళ్ళు వస్తాయి అన్నప్పుడేమో కేసీఆర్ 1 కోటి ఎకరాలు మాగాని చేసిండు కాళేశ్వరంతో అని చెప్పి ఇవాళ ఎవడు ఒప్పుకోవట్లే. కాళేశ్వరంలో జరిగిన లోపాల కేసీఆర్ అని ఒప్పుకోవట్లే. ఆయన బయట రాట్లా కలుగులోంచి. మానసపుత్రిక కేసీఆర్దే. దాంట్లో జరిగిన తప్పులకు కూడా కేసీఆర్, అప్పుడున్న అధికారులు, అప్పుడున్న మంత్రులే. ఇక దాంట్లో పెద్దగా తెలుసుకోవాల్సింది, తవ్వాల్సింది ఏం లేదు. గడపార్లు పెట్టి తవ్వి తీయాల్సింది ఏం లేదు. క్లియర్ అది. అధికారులు చెప్పినా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా దాంట్లో లాజిక్ ఉంటే ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. పెద్ద వెంచర్లన్నీ పెండింగ్లోనే. 2000 చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో భవనాలకు 5 ఎకరాల పైన ఉన్న లేఅవుట్లకు అనుమతులు ఆలస్యం. భవన నిర్మాణం, లేఅవుట్ల ఆక్యుపెన్సీకి సంబంధించి 1012 ఫైళ్లు పెండింగ్. డెవలపర్లు పడిగాపులు. ఇక ఈ పెండింగ్గా ఉంటాయి, అవి ముందుకు పోవు. పెండింగ్ ఉండటం కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఇటు రంగారెడ్డి జిల్లా, ఇటు హైదరాబాద్ జిల్లా మొత్తం మీద రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. ఒక్క హైడ్రా బుల్డోజర్తోని. ఒక్క బుల్డోజర్ పోయి అక్కడ తొక్కి పడేసింది రియల్ ఎస్టేట్ని. ఈ బుల్డోజర్ పరిపాలన వద్దురానైనా సాఫీగా జరిగే పరిపాలనని, సాఫీగా జరుగుతున్న రియల్ ఎస్టేట్ని, ప్రశాంతంగా బతుకుతున్న జనాల్ని మీ బుల్డోజర్లతో అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తున్న అయోమయం అయిపోయింది ఇలా హైదరాబాదు రియల్ ఎస్టేట్. ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితి. ఏదైనా కొనుక్కుందామని ఆశ ఉన్నోడు, డబ్బులు ఉన్నాడు ముందుకు పోతే, అవసరం ఉన్నాడు ఏమైందో తెలియని పరిస్థితి. ఎక్కడ చెరువు ఉందో, ఎక్కడ కుంట ఉందో, ఎక్కడ నాలా ల్యాండ్ ఉందో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఎవడొచ్చి కోల్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి డమాల్ అయిపోయింది. పెండింగ్లో ఉన్నాయట వెంచర్లని. అవి పెండింగ్లో ఉంటాయి. ఉన్నవాటికి కూడా, అనుమతులు ఉన్నవాటికి కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. డమాల్ అయిపోయింది. ఇది ఒక వార్త. మా ఇల్లు కోల్చొద్దు, గో బ్యాక్. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితుల ఆందోళనలు, ధర్నాలు. చైతన్యపూరి డివిజన్ లంగర్ హౌజ్ పరిధిలో మార్కింగ్ను అడ్డుకున్న వైనం. శానిటైజర్ పోసుకొని ఆత్మహత్యాయత్నం. లోన్ తీసుకొని 3 ఏళ్ళు కూడా కాలేదు. ఇది వాళ్ళు చెబుతుంది. మార్కింగ్ ఏంది అసలు? మార్కింగ్ ఎట్లా చేస్తారు? రెడ్ మార్కింగ్ అని పెట్టారు. రెడ్ మార్కింగ్ చేయాలంటే అసలు ఎక్కడ ఉందో ఎవడు ఇచ్చిండు మీకు మెజర్మెంటు? ఇక్కడ వరకు ఉందని మెజర్మెంట్ ఇవ్వాలి కదా దాని సంబంధిత అధికారులు. ఏది లేదు, మార్కింగ్ కథం. మార్క్ చేసిన అంటే అయిపోయా, కూల్చుడే. గో బ్యాక్ అంటున్నారు. మొత్తం మీద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్ నుంచి.
మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలట. కుమారుడు హర్షారెడ్డికి చెందిన రాఘవ గ్రూప్ ఆఫీసుల్లోనూ తనిఖీలు. ఈడీ దాడులు కక్షపూరితమే. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అంటాడు. ఎవరిపైన ఈడీ సిబిఐ చేసినా ఇదే అంటారు. అందరు నాయకులు చెప్పేది ఇదే, కక్షపూరితం అట. ఈడీ దాడులు చేసింది ఏకకాలంలో 16 చోట్ల. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ మంత్రి, ఆయన సంబంధించిన దాదాపు 800 కోట్ల రూపాయల దాకా హవాలా కుంభకోణం జరిగిందని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే కక్ష సాధింపు ఉంటుంది. తప్పనిసరి కేంద్రం ఎవరినైతే టార్గెట్ చేసిందో వాళ్ళ మీద ఈడీ కానీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఉంటున్నాయి. టార్గెట్ చేయని వాళ్ళని వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతారంటే కథమే, క్లోజు. ఏది ఉండదు, ఈడీ ఉండదు, ఆయన ఇక సొద్దపోస అయిపోతారు. ఎవరైనా కడిగిన ముత్యాలు అవుతారు. బీజేపీలో జాయిన్ అయితే కథమే, కడిగిన ముత్యాలే. అంటే ఇవాళ బీజేపీలో ఉన్న నాయకులు ఎవరు అక్రమాస్తులు లేవా, హవాలా కుంభకోణాలు చేయలేదా? చేశారు, కానీ వాళ్ళ మీద ఈడీ దాడులు ఉండవు. ఎవరైతే ప్రతిపక్ష పార్టీ ఉంటారో ప్రతిపక్ష పార్టీలో టార్గెటెడ్గా ఉన్న లీడర్లే ఇవాళ ఈడీకి టార్గెట్ అయ్యారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. రెడ్ మార్క్ గో బ్యాక్. మూసీ నది వెంట సర్వే కోసం వెళ్లే అధికారులను అడ్డుకున్న స్థానికులు. రెండో రోజు తీవ్ర నిరసనల సేగ. పలుచోట్ల ఉద్రిక్త. ఇల్లు కూల్చేస్తారనే బాధతో యువకుడి ఆత్మహత్యాయత్నం. చాలా చోట్ల రోడ్లపై బైఠాయించిన బాధితులు. ప్రభుత్వానికి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు. అభివృద్ధి పేరిట తమ జీవితాలను నాశనం చేయొద్దంటూ ఆక్రోశం. పలుచోట్ల ఉద్రిక్తుల మధ్య పోలీసుల బందోబస్తుతో ఇళ్లకు మార్కింగ్. మరికొన్ని చోట్ల వెనుదిరిగిన అధికారులు. ఇది ఎక్కడెక్కడ గో బ్యాక్ అంటున్నారు. రెడ్ మార్క్ గో బ్యాక్, రోడ్ మ్యాక్ గో బ్యాక్, రేవంత్ రెడ్డి గో బ్యాక్, డౌన్ డౌన్ అని కూడా ఇచ్చిన పరిస్థితి స్లోగన్. హైదరాబాద్తో మహిళ ఆత్మహత్య. కుమార్తెలకు ఇవ్వాలనుకున్న ఇల్లు కూల్చేస్తారామని ఆవేదనలో ఒక ఆమె ఆత్మహత్య చేసుకుందాడు. ఉరేసుకొని చచ్చిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా హైడ్రానే. ఎప్పుడు ఎవరి ఇల్లు కూలితో తెలవని పరిస్థితి, ఎవరికి మార్క్ వేస్తారో, ఎవరి ఇంటి మీదకి బుళ్ళు జరుగుతారో తెలవని పరిస్థితిలో పాపం సామాన్య ప్రజలు దిక్కు దోచని స్థితిలో గుండెపోట్లు వస్తున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బీపీలు షుగర్లు పెరుగుతున్నాయి. హాస్పిటల్ పాలు కూడా అయ్యారు కొంతమంది, ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఉన్నా కానీ ఎక్కడా కూడా మానవత్వంతో ప్రభుత్వం కనీసం సమీక్ష చేయట్లేదు. ఎందుకు జరుగుతుంది ఇది అనేది, ఏం చేయాలి దీనికి రెమెడీ అని ఆలోచన చేయట్లే. ఇది ఒక వార్త. మళ్ళీ అడుగుతున్నాం, హైడ్రాకి చట్టబద్ధత ఏంటి అని హైకోర్టు డైరెక్ట్గా అడిగింది. ఇంతవరకు కూడా అడిగినాం, మళ్ళీ అడుగుతున్నాం. ఏముందో అసలు మీకు చట్టబద్ధత? నోడల్ ఏజెన్సీకి ఎందుకు అంత దూకుడు? హైడ్రా తీర్పై హైకోర్టు ఆగ్రహం. ముందు రోజు నోటీసులు ఇచ్చి తెల్లారే కూల్చేస్తారా? సెలవు రోజు కూడా కనీసం అవకాశం ఇవ్వరా? కోర్టు పరిధిలో ఉన్న ఆస్తిని ఎలా కూలుస్తారు? రంగనాథ్ నేరుగా హాజరై ఎవరైనా ఇవ్వాల్సిందే అని అడుగుతుండు. మళ్ళీ అడుగుతున్నాం, హైడ్రాకున్న చట్టబద్ధత ఏంటని. ఏం చట్టబద్ధత లేదు. హైడ్రాకు ఉన్నది బుల్డోజర్ ఒక్కటే. బుల్డోజర్ ఇచ్చారు, మనుషుల్ని ఇచ్చారు, డ్రైవర్ని ఇచ్చారు, కూల్చుడు. చట్టబద్ధత ఉంటే దానిపైన చర్చ ఉంటుంది, దానిపైన పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది. ఏది లేదు, పబ్లిక్ ఒపీనియన్ లేదు, అసెంబ్లీలో చర్చ లేదు, క్యాబినెట్లో చర్చ లేదు. చర్చ ఉంటే గింటే ఏముంది, బుల్డోజర్లు ఎన్ని కావాలి, ప్రొక్లేన్లు ఎన్ని కావాలా, ఎంతమంది స్కిల్ ఉన్న డ్రైవర్లు కావాలా తొందర కూల్చడానికి. ఈ చర్చ తప్ప. అది కూడా పెద్దోళ్ళే వద్దు. మళ్ళా పెద్దోళ్ళు ఇల్లు జోలికిపోదు, బుల్డోజర్ కూడా అలవాటు పడదు. ఓన్లీ పేదోళ్ళు ఇల్లు ఏడనే చూసుకుంటుంది, ఆడికే పోతుంది. అది ఒక్కటే చట్టబద్ధత. బుల్డోజరే చట్టబద్ధత, దానికి ఉన్న చట్టబద్ధత ఏం లేదు. ఇది సాక్షికి సంబంధించి. హైడ్రాపై సందేహాల. కమిషనర్ రంగనాథ్ స్వయంగా సమాధానమిస్తారు. ఫిర్యాదులు, సందేహాలు, సమాచారం కోసం నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ చేయండి అని. ఒక సందేహం ఏంది, లక్షలు ఉన్నాయి సందేహాలు. హైడ్రాపై సందేహాలు అంటే నువ్వు ఆడ బుట్ట పెడితే బుట్ట నిండిద్ది. పెద్ద డ్రమ్ పెడితే వాళ్ళు ఇచ్చే ఫిర్యాదులు ఆ డ్రమ్ము నీకు 2 గంటల్లో నిండిద్ది. ఆడ పెద్ద క్యూ పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మానిటర్ చేయాల్సిన పరిస్థితి వద్ద నిజంగానే మీరు ధ్రువపత్రాలు తీసుకుంటే. కాబట్టి వాట్సాప్ చేయమంటుంది, అదైతే ఒడుగు తెలియదు కదా. ఇది సందేహాలు ఉంటాయట, ఆ నెంబర్కి కాల్ చేయాలట. 8977945588 ఈ నెంబర్కి కాల్ చేయాలట. ఈ నెంబర్కి వాట్సాపే, మళ్ళీ కాల్ చేయొద్దట. వాట్సాప్ చేస్తే చూసుకుంటాట. అంటే వాట్సాప్ చేసి మళ్ళీ అది వచ్చిన రోజు దిక్కు మొక్కు ఏమైనా సమాధానం వచ్చి చూసుకోవాలి. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. మంత్రి పొంగులేటిపై ఈడీ రైడు. నివాసాల ఆఫీసులపై ఏకకాలంలో దాడులతో తీవ్ర ఆర్థిక నేరాల్లో పొంగులేటి కుటుంబం. 600 నుంచి 800 కోట్ల అక్రమాలు గుర్తింపు. అర్ధరాత్రి దాకా 16 గంటలు ఈడీ సోదాలు. సిఆర్పీఎఫ్ భద్రత నడుమ బృందాలు తనిఖీలు. పొంగులేటి కుమారుడు హర్షపై ప్రశ్నల వర్షం.
ఆడిటర్ను పిలిపించి నిలదీసిన అధికారులు. భారీ ఎత్తున నగదు, కీలక పత్రాల స్వాధీనం. పొంగులేటి నివాసంలో భారీగా నగదు. సోదాల నడుమే 3 కౌంటింగ్ మిషన్లు రాక. ఒకదాని తర్వాత మరొకటి తెప్పించిన వైనం. రాఘవ ఆఫీసు నుంచి కీలక ఫైళ్లు మాయం. ముందే రహస్య ప్రాంతాల తరలింపు. హార్డ్ డిస్కులు, సిపియులు బయటకు. పొద్దున్నే ఇంటి నుంచి వెళ్ళిన పొంగులేటి ఈడీ అధికారులు లేకముందే బయటకు. మంత్రుల క్వార్టర్స్లోనే ఆఫీసులో మకాం వేసిండట. ఇది నమస్తే తెలంగాణ. మంత్రి పొంగులేటి పైన ఈడీ రైడ్ జరిగిందట. 600 నుంచి 800 కోట్ల అక్రమాలు గుర్తించారట. ఈడీ రైడ్లు, సిబిఐ రైడ్లు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఇవాళ కొత్త జరగలే. మీ టైంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి పైన కూడా ఈడీ రైడ్ జరిగింది, ఐటీ రైడ్ జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన రైడ్ జరిగింది. ఆ రోజు ఏం చెప్పారు? ఇది ముమ్మాటికి కక్షపూరితమే, బీజేపీ పార్టీ కావాలని తెలంగాణ పైన కక్ష కట్టి తెలంగాణ నాయకులను వేధిస్తున్నారు. మరి ఇవాళ ఏం రాశారు? అక్రమాలు. అయ్యాల ఏం రాశారు మరి? అంటే మల్లారెడ్డి మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి అయితేనే శుద్ధపోస, మీ పార్టీ నాయకులనే శుద్ధపోసలు, అక్రమాలు జరగనట్టు అదేం కక్ష సాధింపు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఇవాళ శ్రీనివాసరెడ్డి ఆయన పైన దాడి జరిగితే, ఐడి రైడ్ జరిగితే ఇది అక్రమం అని నమస్తే తెలంగాణ. ఇదే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో ఉంటే ఈ వార్త, ఈ టైటిల్ ఎట్టుండేది? మా పార్టీ నాయకుడికి ఆయన బీజేపీ కక్ష కట్టి దాడి చేస్తుంది అనేటోళ్ళు. ఇవాళ పార్టీ మారింది కాబట్టి నినాదం మారింది, బ్యానర్ మారింది. సరే, అది ఏం జరిగింది ఏంది పక్కన పెడితే, ఇవాళ కేంద్రంలో 10 ఏళ్ల నుంచి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా ఈడీని, సిబిఐని, ఐటీని వాళ్ళ జేబు సంస్థలను వాడుకుంటున్నారనేది మనకు తెలుస్తుంది ప్రత్యక్షంగా. అక్రమాస్తులు లేవంటలేదు, అక్రమాలు జరగలేదు అంటలేదు. జరిగినప్పటికీ ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు చేయలేదు, అక్రమాస్తులు లేవు. చాలామంది నాయకుల దగ్గర అక్రమాస్తులు ఉన్నాయి. బీజేపీ పార్టీలో మంత్రులుగా ఉన్నోళ్ళు, బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నోళ్ళు, బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు చాలామంది ఉన్నారు. కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు వాళ్ళపైన జరగవు. కొన్ని హవాలా కుంభకోణాలు చేసిన వాళ్ళు ఉన్నారు, బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన దాడులు ఉన్నారు. కానీ ఎవడైతే టార్గెట్ ఉంటారో వాళ్ళే టార్గెట్. దానికి మనకి బూచి చూపించి ఈడీ దాడు జరిగిన ఆయన అక్రమాలు చేసిండని. ఈయన ఒక్కడే చేయాలి, అక్రమాలు చాలామంది చేశారు. అందరి మీద చేస్తే నిజంగానే ఇది హైడ్రా లెక్కనే ఉంది. ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు హైడ్రా పెట్టి కొంతమంది ఇళ్ళనే రెడ్ మార్క్ చేసి ఎట్టగోలుతున్నారో బీజేపీ కూడా అదే పద్ధతి చేస్తుంది. బీజేపీ కూడా అదే సిబిఐ ఈడీని వాడుకొని కొంతమంది అవినీతి చేసినట్టు ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. హైడ్రా గో బ్యాక్, సీఎం డౌన్ డౌన్. నినాదాల హోరు, కన్నీటితో నిండిన మూసీ నది, సర్వనాశనం అయిపోతారు రేవంత్ అని శాపనార్థాలు పెట్టారట. హైదరాబాద్ మూసీ తీరంలో తీవ్ర ఉద్రిక్తత. సర్వేలను అడ్డుకొని స్థానికుల ఆందోళనలు, రోడ్లపై బైఠాయింపు, భారీగా ట్రాఫిక్ జామ్. ఆపితే లోపలేస్తామంటూ పోలీసుల బెదిరింపు. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టవా, ఇళ్ల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరికలు. నేడు రేపు కూల్చివేతలకు రంగం సిద్ధం. బుల్డోజర్ బృందాలకు అర్ధరాత్రి సందేశాలు పంపారట. ఇది ఎక్కడ? రేవంత్ మా ఇల్లేమైనా నీ అయ్య జాగిరా, అవ్వ జాగిరా, ఒకసారి పబ్లిక్లోకి వచ్చి చూడు, చెప్పు తీసుకొని కొడతాం. 5 ఏళ్ళు ఉండి పోయేటోని నువ్వు మా జోలికి వస్తున్నావు. ఇది సీఎం రేవంత్పై వెల్లువెత్తున్న ప్రజల ఆగ్రహం. వాస్తవం ఇది. ఇదే వర్డ్స్ మాట్లాడుతున్నారు ప్రజలు. అక్కడ బాధితులు ఇదే వర్డ్స్. రేవంత్ నీ అయ్య జాగరే, అమ్మ జాగరే, ఇది ఏమనుకోని మా ఇళ్లపైకి వస్తాను, నువ్వు 5 ఏళ్ళ నుండి పోయేటోడు మా జోలికి ఎందుకు వస్తున్నావు, వస్తే చెప్పు తీసుకొని కొడతావు, రా పబ్లిక్లోకి, ప్రజల ఆగ్రహం ఏందో చూస్తావు అంటున్నారు. మరి ఇవన్నీ జగన్ ఆయనకి తెలుతున్నాయా? రేవంత్ రెడ్డికి తెలవట్లేదా? ఈ ఆగ్రహం తెలుతుందా లేదా? ఎందుకు ఇది మొత్తానికి మెడగ చుట్టుకుంటున్న ఇష్యూని అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి అయితే ప్రభుత్వం మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. యనుమల రేవంత్ కాదు, ఎగవేతల రేవంత్. దసరాలోగా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే సచివాలయం ముట్టడిస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కాంగ్రెస్ సర్కారు నెరవేర్చలే. కాళేశ్వరం కూలిందా? మల్లన్న సాగర్కు వచ్చి చూడు రేవంత్. కాళేశ్వరం ఏమైనా కూలిందా? మల్లన్న సాగర్కు వచ్చి చూడు, కూలిందో లేదో తెలిసిద్ది అంటాడు డైరెక్ట్గా. రేవంత్కు కూల్చుడు తప్ప కట్టడం తెలియదు అని హరీష్ రావు చెప్తుండు. హరీష్ రావు నిద్రపోతున్నాడు, రాజీనామా ఎప్పుడు చేస్తావని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. నీ గుండెల్లో నిద్రపోతున్న రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ జరిగేదగా నిన్ను విడిచిపెట్టనని హరీష్ రావు చెబుతుండు. ఇది మొత్తానికి యనుమల రేవంత్ కాదు, ఎగవేతల రేవంతి, కూల్చివేతల రేవంతి, విధ్వంసాల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. బుల్డోజర్ హెచ్చరిక, బుచ్చమ్మ లేదిక. ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నదని హైడ్రా వార్నింగ్. ఆ ఇల్లు 3 కూతుళ్లకు ఇచ్చిన
కట్నం దాన్ని కూల్చివేస్తారనే భయంతో ఉరేసుకున్న మహిళ కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో పెను విషాదం. రేవంత్ వల్లే మా అమ్మ ప్రాణం పోయిందని బిడ్డలు అంటున్నారు. బుల్డోజర్ హెచ్చరించేదాడ బుచ్చమ్మ లేదంట, ఇక చచ్చిపోయింది పాపం, ఆత్మహత్య చేసుకుంది. ఇక రేపో మాపో నీ ఇల్లు కూలుతారని చెప్తున్నారు ప్రతి ఒక్కరు చర్చ. ఆ చర్చ చూసి తట్టుకోలేక మనస్తాపం చెంది పాపం ఆమె చనిపోయిందట. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. ఈనాడు చూద్దాం. ఎందుకంత దూకుడు, ఒక్కరోజు కూడా ఆగలేరు. హైడ్రాకి చట్టబద్ధత ఏంటి? అయితే వ్యక్తిగతంగా హాజరై ఎవరైనా ఇవ్వండి. హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్కి హైకోర్టు ఆదేశం. ఎందుకంత దూకుడు, ఒక్కరోజు కూడా ఆగలేరు అంటే ఆగిద్దా బుల్డోజరు? బుల్డోజర్కి అంత డీజిల్ ఎక్కువ పోసి పంపా, దాని సాఫ్ట్వేర్ అట్లుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కానీ హైడ్రా కానీ ఒక మనుషులు లెక్క చేయట్లా, మానవత్వం ఉన్నవాళ్ళు లెక్క, ఒక రోబోట్ లెక్క చేస్తాను. రోబోట్కి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే సాఫ్ట్వేర్ ఇచ్చి డైరెక్షన్స్ ఇచ్చి లోడ్ చేసి సర్వర్లో పంపించిండో ఇక అట్లా పంపించినట్టు చేస్తాడు. ఆడ మనుషులు చేస్తానరా, బతుతనరా, ఏడుస్తానరా, రోడ్ల మీదకి వస్తే ఏంది పరిస్థితి అనేది చూడకుండా ఒక రోబో తరహాలో చేస్తాను హైడ్రా కానీ రంగనాథ్ గారు కానీ. రోబోకి చిప్పేసి ఇక ఏ పని చేయమంటే అది చేసినట్టు రేవంత్ రెడ్డి కూడా చిప్పేసి రంగనాథ్కి అండ్ బుల్డోజర్కి పంపిస్తే ఆ చిప్పు ఇక వెనక్కి వచ్చే పరిస్థితి కూల్చుడు. అందుకే తహసీల్దార్ని ఆయన్ని హైడ్రా కమిషనర్ని పాల్గొనమని కోర్టు ముందు హాజరుగాండని హైకోర్టు చివాట్లు పెట్టిందట. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి. దిశ చూద్దాం. కేంద్రం సాయం మరింత ఆలస్యం, వరదలు తగ్గిన 3 వారాలైన రాష్ట్రానికి పైసా రాలే. ఫీల్డ్ స్టడీ టీం ఇచ్చిన రిపోర్ట్ను అధ్యయనం చేస్తున్న కేంద్ర హోంశాఖ మరో 2-3 వారాలు పట్టే ఛాన్సు. ఎన్ని రోజులు చేస్తారు అధ్యయనం? స్టడీ చేస్తున్నట్టు వీళ్ళ రిపోర్ట్ని. ఏముంది అందులో స్టడీ రిపోర్ట్ని స్టడీ చేయడానికి 2-3 వారాలు పడుతుంది. డబ్బులు ఇదాల్చుకుని కథ ఇది. ఆ డబ్బులు తెచ్చుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదు. ఆడికి పోయి డిమాండ్ చేసి రిపోర్ట్ ఇచ్చారు, చేతులు దురుపుకున్నారు. 3 వారాలు అవుతుంది, వరదలు పోయి ఇంతవరకు పరిహారం లేదట. రాష్ట్రం పంపిన లెక్కలతో కంపారిజన్, హై లెవెల్ కమిటీ రివ్యూ తర్వాత క్లారిటీ. హర్యానా కాశ్మీర్ ఎన్నికలు ముగిశాకే కమిటీ భేటీ అట. అయిపోయాయి కథ. ఎన్నికలకు లింక్ పెట్టారు. హర్యానా కాశ్మీర్ ఎన్నికలు అయ్యాక కమిటీ కూర్చుంటుందట. ఆ ఎన్నికలకి కమిటీ కూర్చోవడానికి సంబంధం ఏంది? ఇక్కడ వరదలు వచ్చి తిండి లేక రోడ్ల మీద బతుకుతున్నారు. ఇళ్ళని కొట్టపోయి, పంటలని కొట్టపోయి. నీ హర్యానా ఎన్నికలకి దీనికి సంబంధమా ఏమన్నా? డబ్బులు ఇచ్చేదానికి హర్యానా ఎన్నికలకి కాశ్మీర్ ఎన్నికలకు సంబంధం ఏంది? ఈ రాజకీయానికి లింక్ పెట్టి కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించాకే నిర్ణయం. వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఢిల్లీకి రేవంత్ అట. ఇది వరదలో మునిగినోడు ఇక్కడ దావాలా. ఇది ఒక వార్త. డిసెంబర్ 9న రాష్ట్రానికి సోనియా. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి. 2009లో అదే తేదీన రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన. అన్ని సందర్భాలకు సరిపోయేలా షెడ్యూల్. హైదరాబాదు లేదా వరంగల్లో భారీ బహిరంగ సభట. డిసెంబర్ 9 నాడు రాష్ట్రానికి సోనియా గాంధీ వస్తారట. అదే రోజు ఆమె బర్త్డే కూడా. అదే రోజు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్ పెట్టారు, దాన్ని ఓపెనింగ్ చేస్తారట. దాని తర్వాత డిసెంబర్ 9కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ అన్నింటిని పరిశీలించుకుని వరంగల్ కానీ హైదరాబాద్ కానీ పెద్ద బహిరంగ సభ పెట్టి భారీ బహిరంగ సభ ఆమెను ఆహ్వానిస్తారట. దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నట్టు ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణపై జ్యుడిషియల్ కమిటీ అట. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. చట్టపరమైన చిక్కులు లేకుండా పగడ్బందీ ప్లాను. రెండోసారి సమావేశమైన సబ్ కమిటీ 30 నుంచి ఆన్లైన్లో అభ్యంతరాల స్వీకరణట. ఎస్సీ వర్గీకరణ కోసం జ్యుడిషియల్ కమిటీ వేయాలని దానికోసం వేసిన కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందట. సబ్ కమిటీ వేసి దానికి సంబంధించి వ్యవహారాన్ని చూడాలి తొందరగా. రెండోసారి సమావేశం అయిందట. చట్టపరమైన చిక్కులు లేకుండా పగడ్బందీ ప్లాన్ చేస్తానట. 30వ తారీఖు నుంచి ఆన్లైన్లో అభ్యంతరాలు సేకరిస్తారట. అంటే ఎస్సీ వర్గీకరణ ఎట్ట చేయాలి, ఏంది, దానిపైన అభ్యంతరాలు కానీ సందేహాలు ఏమైనా ఉంటే ఆన్లైన్లో వాళ్ళు మెయిల్ ఐడి ఇచ్చారు, ఆ మెయిల్ ఐడికి సంబంధించి అప్లోడ్ చేయాలట. ఇది దిశకు సంబంధించి. ఓకే, వెలుగు చూద్దాం.
ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన, నదీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రాత్మక ఘట్టాలను టూరిస్ట్ ప్లేస్లుగా మారుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళనట. ఆ మూసీలో మునిగి చచ్చిపోయేటోళ్ళ గురించి మాట్లాడలే. మూసీలో ఇల్లు పోయేటోళ్ళే ప్రతిష్టాత్మకంగా. అంటే మీ ప్రతిష్ట ఏంది, మీ ప్రతిష్టాత్మకం ఏంది, మీ ప్రెస్టేజ్ ఏంది? 1,50,000 కోట్లు దాంట్లో పోయాల మూసీలో. కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరంలో భవిష్యత్తు తీసిపోయి నేను కూడా ఇంకొక 50,000 పెంచి 1,50,000 కోట్లని మూసీలో పారబోయాలా. ఇది లక్ష్యం మీది. మీ ప్రతిష్టాత్మకం ఏమి లేదు ఇందులో ఒరిగేది లేదు, మన లేదు. ప్రజలైతే రోడ్ల మీదకి వచ్చారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఇవాళ రోడ్ల మీదకి వచ్చి శాపనార్థాలు పెడతారు. మీరు గమనించట్లే. మీరు వినండి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఏ స్థాయిలో ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టేటటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా ప్రతినిధులు అడిగిపోతే. మీరేం ప్రతిష్టాత్మకం అంటున్నారు, ఇంకా దానిపైన కనీసం సమీక్ష చేస్తాం, ఏం చేయాలని మాట్లాడలే. ఇది ఒక వార్త. రైట్, ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ల వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.